ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, ఈ ఉగాది నుంచి తులారాశి వాళ్ళకి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ ఏడాది కొద్దిగా గత ఏడాది ఈ ఏడాది కూడా కొంత మంచి ఫలితాలు ఉండే అవకాశాలు తులారాశి వారికి ఎక్కువగానే కనపడుతున్నాయి. సరే, అప్పుడు అంటే గత ఏడాది ఇదే చెప్తున్నాం, ఈ ఏడాది కూడా ఇదే చెప్తున్నాం. కానీ ఆరోగ్య విషయంలో కొంతవరకు వీళ్ళు ఈ ఏడాది కూడా ఎంతో కొంత వ్యక్తిగత ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం అనేది అవసరం. సో అందుకని ఇక్కడ ఏదైనా సరే వీళ్ళ ఆరోగ్య బలం పెరగటం అనేది ఒకటి, కార్యసాధక శక్తి పెరగటం అనేది ఒకటి. ఈ రెండింటి కోసం కూడా వీరికి ఉపయోగపడే రత్నం అయితే కనుక వీరికి కూడా జాతి పచ్చ అంటే ఎమరాల్డ్ అంటాం. సో ఎమరాల్డ్ పెట్టుకోవటం వల్ల చాలా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది ఈ ఏడాది. తర్వాత ఈ తులారాశి వాళ్ళు కొంతవరకు తగ్గించుకోవాల్సింది ఏంటంటే కనుక ఓవర్ కాన్ఫిడెన్స్, వాళ్ళు కొద్దిగా ఎక్కువ చేసుకోవటం అనేది, ఆ పని నేను చివరి నిమిషంలో చేసేస్తాను కదా అనుకోవటం, దానివల్ల ఒక్కోసారి చివరి నిమిషంలో ఒత్తిడి ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అందుకని ఎప్పటి పనిని ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవటం అనేది, మీరు అంత మంచి కార్యసాధకులు అయినప్పటికీ కూడా మీ కింద పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అంత రకమైన వేగం ఉండకపోవచ్చు. సో వాళ్ళు చేయలేక చివరి నిమిషంలో మన మీద ఆ నేరం నెట్టేయచ్చు. సో అందుకని మనమేమనుకుంటే వీళ్ళు మన పక్కన ఉన్న వాళ్ళని తేలిగ్గా నమ్మేస్తాం, కానీ ఆ నమ్మిన వాళ్ళతోనే వీళ్ళకి ఇబ్బంది పడడానికి అవకాశం ఎక్కువ ఉంది తులారాశి వాళ్ళకి. అందుకని సాధ్యమైనంత వరకు కూడా ఎవరి మీద మనము డిపెండ్ అవ్వకుండా ఉండటం అనేది ఒకటి, ఎప్పుడు పని అప్పుడే చేసుకుంటూ ఉండటం అనేది ఒకటి. ఈ రెండు చాలా అవసరం ఈ ఏడాది తులారాశి వాళ్ళకి. తర్వాత ఇంకా తులారాశి వాళ్ళకు ఉండే ప్రాథమిక బలహీనత ఏంటి అంటే కనుక సాధారణంగా వీళ్ళు కొద్దిగా లగ్జరీస్ అన్నీ కోరుకోవటం అనేది ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు శుక్రుడి యొక్క ప్రభావంలో ఉండటం వల్ల, అంటే కారు కావాలనుకుంటే కారు కొనుక్కోవటం, ఆ కారు కావాలనుకుని వదిలిపోతే పర్వాలేదు, పక్కవాడు ఆ కారు మామూలు దిక్కు ఉన్నాడు అనుకోండి, వీళ్ళకి బెంచ్ కారు మీద ఉంటుంది. ఎందుకంటే అటుపక్క ఇటుపక్క వాళ్ళకన్నా కూడా ఇంకొద్దిగా మనం ఉన్నతంగా ఉండాలి. సో ఫోన్ కొంటే అది యాపిల్ ఫోనే ఉండాలి. అంటే ఏదైనా 10 మందిలో వీళ్ళు వాళ్ళ దృష్టి, అవతల వాళ్ళ దృష్టి మన మీద ఉండాలి, అటెన్షన్ ఉండాలి. అందుకని దానివల్ల ఒక్కోసారి మెహర్బానీకి పోయి కూడా ఖర్చులు ఎక్కువ పెట్టుకోవచ్చు. సో అందుకని ఆ ఖర్చుల నియంత్రణ అనేది కూడా అవసరం. అందుకని ఇక్కడ ఏదైనా సరే ఆ ఖర్చులు మనం ఒకవేళ నియంత్రణ లేదనుకోండి, అదృష్టం పెరగాలి. అంటే అంత రాబడి మనకు వచ్చినప్పుడే కదా ఖర్చు పెడతాం, లేదంటే అప్పులే చేసుకుంటూ పోతాం. కానీ అప్పులే చేసుకుంటూ పోతే మనకి ఇబ్బంది ఉంటుంది. సో అందుకని అదృష్టం పెరగాలి. ఇందాక చెప్పుకున్నట్టు మన కింద పనిచేసే వాళ్ళతో మన యొక్క సయోధ్య పెరగాలి. అలాంటివన్నీ కావాలంటే కనుక బుధుడు తోడ్పాటు ఉండాలి. బుధుడికి సంబంధించిన రత్నం పచ్చ అంటాం. తర్వాత ఆరోగ్య విషయంలో మనం చెప్పాం జాగ్రత్త ఉండాలి అని చెప్పి. ఏ రకంగా జాగ్రత్త ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ కడుపుకి సంబంధించిన ఒకటి అరుగుదల అనేది ఎక్కువగా చూసుకోవాలి. సో ఈ అరుగుదలకి ఒకటి, ఉదరానికి అంటే పొట్టకి సంబంధించిన అంటే కడుపు నొప్పి రావుతూ ఉంటాం, ఉన్నట్టు వాంతులు అవుతూ ఉండటం, అలాంటివి వచ్చే అవకాశాలు ఈ ఏడాది ఎక్కువ ఉంటాయి. తర్వాత ఈ ఏడాది 3 సార్లు గురుడు రాసులు మారుతాడు. అంటే మిథునంలో పెస్తామంటాడు, తర్వాత మనకి కర్కాటకంలోకి రావటం అనేది, అతిచారం వల్ల మళ్ళీ సింహంలోకి రావటం అనేది ఉంటుంది. సో గురుడు వీళ్ళకి రోగకారకుడు, అందుకని గురుడు వల్ల వీళ్ళకి ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఆల్రెడీ తులారాశిలో ఎవరైనా సరే మనం మందు కొట్టే వాళ్ళు ఉన్నారనుకోండి, లివర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఈ ఏడాది ఎక్కువ ఉంటాయి. సో అందుకని అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ బలహీనతను కొంతవరకు కంట్రోల్ చేసుకోవటం అనేది అవసరం. ఆ రకమైన జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా తులారాశి వాళ్ళకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఆ మంచి మరింత పెంచడానికి అయితే కనుక పచ్చ పెట్టుకుంటే మంచిదే. ఓకే, మరి ఈ రాశి వాళ్ళు ఈ పచ్చని ఏ సమయంలో ధరిస్తే మంచిది అంటారు? రైట్. అయితే వీళ్ళు ఈ పచ్చని పెట్టుకున్నప్పుడు మాత్రం సాధారణంగా వినాయకుడికి సంబంధించిన పూజ చేసుకుని పెట్టుకున్నట్టయితే కనుక మరింత మంచి ఫలితాలు వస్తాయి. అంటే అంతకుముందు మనం చెప్పాం ఒకరికి వేరే, అంటే పచ్చ పెట్టుకున్నప్పుడు వెంకటేశ్వర స్వామి అలా. సో కానీ వీళ్ళు మాత్రం వినాయకుడికి పూజ చేసి పెట్టుకున్నట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. బుధవారమే పెట్టుకోవాలి, కాకపోతే వీళ్ళు కూడా ఓకే, ఆ రకంగా పెట్టుకుంటే మంచి జరుగుతుంది. ఓకే గురుగారు.